భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో ధనుసు రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. తప్పకుండా అమ్మా. ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి. మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి గ్రహచారం వేరు, గోచారం వేరు. గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు. అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు. ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి. గోచారంలో మాత్రం తప్పకుండా 2.5 ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు, 20 రోజులకు ఒకసారి బుధుడు, 1 ఇయర్కి ఒకసారి యొక్క గురువు, 2.5 సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము, మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క 12 చక్రాలు, ఆ 12 చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ, అంతర్దశ, భుక్తి, వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది, ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు, రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది, ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరేం చెప్పకుండానే నేను చెప్తా. అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే, మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం, ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు. మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం, తులా కిందికి వస్తుంది జన్మనామం. మీ వ్యవహారిక నామము లక్ష్మణు, మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుందాం, మరి తులా కిందికి వస్తుంది. మరి దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? మేషరాశి వారికి చాలా బాగుంది, మరి గురువు గారు నాకు 2-3 నెలల నుండి ఇబ్బంది అవుతుంది, ఎట్లా? ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి. విన్నారా? మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విన్నారా? ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే 8లో గురువు నడుస్తున్నాడు. గత 2-3 నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, ఇంట బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును, లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది. మరి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి 2 జాతకాలు చూసి ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది, వ్యవహారిక నామం వేరుంటుంది. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం, దశ, అంతర్దశ, భుక్తి మాత్రమే ఫైనల్. ఇది గోచారం ఒక 35% మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ, ధనస్సు రాశి వారికి 2022 ఆగస్టు నుండి 2023 24 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా అద్భుతాలే. పంచమ గురువు, అదేవిధంగా శని నుండి బంధ విముక్తిని పొందినారు. 2016, 17, 18, 19, 20, 21, 22 వీరు పడ్డ బాధలు ఎవరు పడలేదు. ఉన్నారా? కనుక మామూలుగా లేదు వీరి పరిస్థితి అప్పుడు. ఇప్పుడు శని వీరికి అద్భుతంగా 3వ స్థానంలో ఉన్నాడు. సమాజంలో గొప్ప పేరు, అనుకున్నటువంటి పనులు అనుకున్నంగా ముందుకు వెళ్ళడము శని మూలకంగా, ఇంకా ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు, ఇంకా చూసుకున్నట్టయితే బిజినెస్ చేసేటువంటి వారికి మాత్రము కాస్త గడ్డుకాలు. ఎందుకంటే 6వ స్థానంలో గురువు మంచిది కాదు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక 10 లక్షలు అంటే 10 లక్షలు మీకు తీసుకువచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి లాస్ట్ 2 ఇయర్స్. ఇప్పుడు ఆ 10 లక్షలు మీకు ఎట్లా కట్టాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్. అప్పుడు అసలు ఎట్లా తీసుకున్నాను కూడా మీకు తెలియదు. అంటే గురువు అట్లా బలం ఇచ్చాడు, తీసుకున్నారు, అయిపోయింది. నిజంగా మాకు సంబంధించినటువంటి వ్యక్తి, తన పేరు నారాయణ, తను ఎక్కడ ఆనంద్ బాగ్లో ఉంటాడు. తను ఇట్లే అన్నాడు, 2021లో గురువు గారు నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు అసలు ముందుకు వెళ్ళడం లేదు, ఎట్లా అది ఇది అని చెప్తే 2023లో నువ్వు కట్టుకుంటావు, బాధపడు, నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు అన్నాడు.
ఆల్ ఆఫ్ సడన్గా తను రైల్వేలో జాబ్ చేస్తాడు. ఆల్ ఆఫ్ సడన్గా 2023 మార్చి నుండి 2000 ఆగస్టులో గృహప్రవేశం అయిపోయింది, నవంబర్లో గృహప్రవేశం అయిపోయింది 2023. చెప్పలేము అది. మీరు అన్నారు అయిపోయింది అసలు అని చెప్పి అన్నది. ఇప్పటికీ షాక్లోనే ఉన్నాడు. 20 లక్షలు తెచ్చి ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్. ఒక మాట అనగానే అప్పటిదప్పుడే భయాన పెట్టేశారు వీళ్ళు. చెప్పలేం, బలం ఉంటుంది, మన చేతిలో ఏముండదు. ఇక ఇప్పుడు బాధపడుతున్నాడు, ఎట్లా కట్టాలి ఏమిటని. సరే ఇల్లు అయితే ఉంది కదా, ఎట్లా కట్టుతుంది. కనుక ధనస్సు రాశి వారికి గురుస్థానం బాగాలేదు. వివాహానికి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మీ చార్ట్ చెక్ చేసుకోవాలి. మనం వీడియోలో ముందుగానే చెప్పాం, గ్రాచారం వేరు గోచారం వేరు అని చెప్పి. కనుక మీ చార్ట్లో సప్తమ స్థానం రన్ అవుతూ ఉంటే తప్పకుండా వివాహం అవుతుంది, ఎవ్వరు ఆపలేరు. కానీ సప్తమ స్థానంలో కనుక పాపగ్రహం ఉంది, అది నీచబడి ఉంది అంటే మాత్రం పెళ్ళైన తర్వాత ఇబ్బందులు అవుతుంది. 8లో కుజుడున్నాడు అనుకుంటే భర్తకు అనారోగ్యం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లా షష్టాష్టకాలు పడ్డా చూసుకోవాలి. ఎందుకంటే తొందరపడి ఏదో వివాహం జరిపించేయకండి, అన్నీ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. కనుక ధనుసు రాశి వారు ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారు ఏదున్నా ఈ ఆగస్టులోపు ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీకు మైనస్ వాతావరణం ఉంది, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ. శని మూలకంగా బయట సమాజంలో గొప్ప పేరైతే ఉంది, కానీ గురువు మూలకంగా బలం తక్కువ ఉంది. కనుక మీ పిల్లలు కూడా ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధనస్సుకు పంచమ స్థానము మనకు ఈ యొక్క మేషం అవుతూ ఉన్నది. మేషానికి సంబంధించి మన యొక్క శని భగవానుడు మన కుజుని చూస్తూ ఉన్నాడు. ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలకు ప్రమాదాలు పొంచి ఉన్నవి, అది ఏ రకంగానైనా. కనుక జాగ్రత్తగా ఉండండి. ధనస్సు రాశి వారు కుజునికి అదేవిధంగా ఈ యొక్క గురువుకు ఇద్దరికి దానం ఇచ్చేసేయండి. కుజునికి కందులు, గురువుకు అదేవిధంగా శనిగలు. గురువుకు చక్కగా ఎల్లో కలర్ ఉండేటువంటి గోల్డ్ రిలేటెడ్ కానీ ఎల్లో రంగు ఉండేటువంటి ధోతి, మంచి ధోతి వారు కట్టుకునేటువంటి విధంగా ఉండేది దానంగా ఇవ్వండి. మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దానం ఇచ్చేది మనకు ఎప్పుడైనా కూడా యూజ్ కావాలి. అది దాన్ని తీసుకువెళ్ళి పక్కన వారేస్తే దాని ఫలితం ఉండదు. అన్నారా? స్వీట్ తీసుకువెళ్ళండి. చక్కగా మనకు పసుపు రంగు గోల్డ్ రిలేటెడ్ స్వీట్స్ ఎన్నో ఉన్నవి, అవి తీసుకువెళ్ళి ఇస్తే తప్పకుండా తింటారు. వారి పిల్లలు కావచ్చును, వారు కావచ్చును, మంచి ఫలితం ఉంటుంది కదా. నమస్తే మహాదేవ్.